అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్ఎస్ నేతలు మళ్లీ ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించారు. 6 గ్యారెంటీలు, 412 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు గులాబీ నేతలు. ఇందుకోసం ప్రభుత్వాన్ని నీడలా వెంటాడి ఒత్తిడి పెంచే ఆలోచనతో షాడో గవర్నమెంట్ నడపనున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన అనుభవంతో ప్రతిపక్షంలో ఎలా వ్యవహరించాలనే విషయమై ఓ అవగాహనకొస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తమ పార్టీ ఎమ్మెల్యేలు 39 మంది, మిత్రపక్షం ఎంఐఎం ఎమ్మెల్యేలు 7గురితో కలిపి 46 మంది ఎమ్మెల్యేల బలంతో సభలో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించడంతో పాటు ప్రభుత్వ శాఖల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 17 మందితో షాడో మంత్రివర్గాన్ని నియమించుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా శాఖల వారీగా ఎమ్మెల్యేలతో బాధ్యతలు పంచుకోవాలని నిర్ణయించుకుంది గులాబీ దళం. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కన్నా కాంగ్రెస్ చెప్పిన 100 రోజుల తర్వాత హామీలపై ఒత్తిడికి వ్యూహం సిద్ధం చేస్తోంది. శాఖల వారీగా నేతలకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించి ఆయా శాఖల్లో జరుగుతున్న పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించనుంది. ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంతో బీఆర్ఎస్ షాడో సర్కార్ పనిచేయనుంది. మొత్తానికి బీఆర్ఎస్ వ్యూహం పరిశీలిస్తే కాంగ్రెస్ సర్కార్ ఏ ఒక్క హామీ నుంచి తప్పించుకోలేని విధంగా స్కెచ్ వేస్తోంది. పాలనలో తనకు ఉన్న 10 ఏళ్ల అనుభవంతో కాంగ్రెస్ సర్కార్ను ఓ కంట కనిపెడుతూ ప్రజలకు చేరువయ్యే వ్యూహంతో పనిచేయనుంది.